హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను టిక్కీ చేశాను. స్వీట్ పొటాటో స్టిక్ టిక్కీ చేశాను. కొబ్బరి చట్నీ ఎంత యమ్మీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ స్వీట్ పొటాటో చూసారా, క్యారెట్ లాగా ఉన్నాయి, బట్ ఇది పసువుగా ఉంది. స్వీట్ పొటాటో ముందుగా బాయిల్ చేసి పీల్ తీసేసి ఇలా చేశాను. తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ బీట్రూట్, క్యారెట్ తురుముకున్నాను. ఇలా తురుముకుంటే బాగుంటుంది టిక్కీ చేసినప్పుడు, లేకపోతే మనకి బాగా ఉడకదు. సో ఫ్రెండ్స్, చాలా మంచిది ఆరోగ్యానికి. సో మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ పొటాటో కూడా చాలా మంచిది. తర్వాత నేను శనగపిండి, ఇంట్లోదే, ఇది హోమ్ మేడ్ శనగపిండి. శనగలు, నల్ల శనగలు ఉంటాయి కదా, శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి నేను మిక్సీ పట్టాను. బాగా పిండి కాకుండా, రవ్వ కాకుండా మీడియంగా పెట్టాను. సో అది 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత రాగి పిండి కూడా హోమ్ మేడే. సో రాగులు కూడా తెచ్చి కడిగేసి శుభ్రంగానే ఆరబెట్టుకుని ఇలాగ పిండి చేశాను. సో వన్ స్పూన్ వేసాను. అది శనగపిండి ప్రోటీన్ కాబట్టి మీరు 2 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత మనకి రుచికి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అయితే నేను వేయలేదు. సో మీరు వేసుకుంటే వేసుకోండి, మీ చాయిస్ అది. సో నేను వాటర్ ఏది యాడ్ చేయలేదు, ఎందుకంటే స్వీట్ పొటాటో అది నేను బాయిల్ చేశాను కదా, దాంట్లో వాటరే సరిపోయింది. సో నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. సో బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి. నేనైతే సాల్ట్ అది సరిపోయింది పర్ఫెక్ట్గా. సో మీరు కూడా అలాగే వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మనం పెరుగుతో కూడా తినొచ్చు, లేకపోతే ఏదన్నా గ్రీన్ చట్నీ చేసుకున్నా పర్లేదు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని. సో నేనైతే మామూలుగా కొబ్బరి చట్నీ చేశాను, ఇలా టిక్కీ చేశాను. చూసి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా మంచిది ఆరోగ్యానికి. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ వేసాను, కొద్దిగా, ఎక్కువ ఆయిల్తో కూడా కాదు. ఫ్రై చేసుకుంటే ఏదైనా మనం ప్రయోజనం ఉంటుందో. సో సాలు ఫ్రై కింద అలా స్లో కుక్తో మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఇలా టర్న్ చేసుకుని ఓ పక్క ఉడికిన తర్వాత రెండో పక్కనే కొంచెం బాగా ఉడకనిచ్చి కార్న్ఫ్లవర్ అలాంటిది నేను ఏమీ వేయలేదు. అది వేసుకొని మీ ఆప్షన్, మీరు వేసుకుంటే వేసుకోండి. సో స్లోగా కుక్ చేసుకుని, సరే ఎంత బాగా కుక్ అయిందో. తిల్లు కూడా వేసుకుంటే బాగుంటుంది, నా దగ్గర లేవు, నేను వేయలేదు. సో మీరు వేసుకోండి. నువ్వులు,